పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిట్టాడు, వీళ్ళిద్దరు కలిసి బీజేపీని తిట్టారు, బీజేపీ వీళ్ళని తిట్టారు. ఇంత గందరగోళం అయిపోయింది. ఒకసారి సమిష్టిగా పోటీ చేసి ప్రభుత్వానికి వస్తే ఇంత గందరగోళం అయితే మళ్ళా కలిసి ప్రభుత్వానికి వస్తే ఎంత గందరగోళం అవుతుందో అని ప్రజలు అనుకుంటారు కదా. ఫెయిల్యూర్ కాంబినేషన్, ప్రభుత్వం ఫెయిల్యూర్. మీరు ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటున్నారు. 2014లో ఇది హిట్ కాంబినేషన్, 2019లో విడిపోతే రాంబాబు గెలిచాడు, 2024లో మళ్ళీ వాళ్ళు గెలుస్తున్నారు, అంబటి రాంబాబు గెలుస్తాడా అని అంటున్నారు. థియరీ బాగానే ఉంది, వాళ్ళు గెలవరని అనుకో, మనం నాకేం అభ్యంతరం, మేము గెలుస్తామని చెప్తున్నాం కదా. వాళ్ళ కాంబినేషన్ ఇస్ ఫెయిల్, ఒకసారి ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు కలిసినప్పుడు మేము ఓటమి పాలయ్యాం, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది ఆ అనుభవంతో ప్రజలు మళ్ళీ ఓటు ఎందుకు వేస్తారని నా పాయింట్. ఉండదా అలా చూడరా? అలా చూడరని నేను అనుకుంటున్నాను. దాని అనుమానం. వై నాట్ 175 అంటుంది కదా మీ పార్టీ. మీ కార్యకర్తల కాన్ఫిడెన్స్ కోసమా లేకపోతే ప్రతిపక్షాలను భయపెట్టడం కోసమా? అది ప్రతిపక్షాలు భయపడతాయా ఏమో, లేకపోతే ఏమో మాట చెబుతానండి. మేము మీ అంచనా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 151 వస్తాయని ప్రతిపక్షాలు అనుకున్నాయా? మీడియా మీరు అనుకున్నారు అప్పుడు? నేను అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా స్పష్టం. మరి ఇప్పుడు అన్నట్టు అనలేదు అప్పుడు 151? అప్పుడు మనం అధికారంలోకి వస్తామన్నాడు, మా కాన్ఫిడెన్షియల్ గా మోర్ దాన్ 140 వస్తాయని చెప్పాడు ఆయనే. ఇవాళ మేము సర్వేలు చేయించుకుంటున్నాం, మాకు 175 ఈజ్ అవర్ టార్గెట్. మోర్ దాన్ 158, 159 ఉన్నాయి 3 మాసాల క్రితం, 4 మాసాల క్రితం. దాన్ని రైట్ చేసుకుని 175